ప్రేమ స్వరూపులారా, సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో సఖా దయా భ్రాతృ శాంతి భార్యా క్షమా పుత్ర షడయతే జనబాంధవ షడయతే జనబాంధవ. జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు. In this world, the physical world, the mundane world, the temporary and ephemeral world, we have our parents who are also temporary, who are not permanent. నివృత్తి మార్గంలో మనం విచారణ సలిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది. This sloka will clearly indicate, if we visualize in the inward path and direction, we will know our true relations. సత్యము మార్పు చెందినది కాదు. Truth is changeless. త్రికాల భాగ్యమైనటువంటిది సత్యము. It remains the same in all three periods of time. అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి. Such eternal truth is mother. జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం? What is this wisdom? భౌతిక జ్ఞానమా, Is it physical? లౌకిక జ్ఞానమా, లేకపోతే శాస్త్ర జ్ఞానమా? Is it worldly knowledge or scientific knowledge or physical knowledge? కాదు కాదు. No. ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము. It is the one of truth. అది ఏ అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి. The Father is the wisdom here, and the wisdom is non-dual. ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు. We have brothers. కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధమైనటువంటి యొక్క భిన్న భావములో ఉంటుంటాయి. Among brothers there are differences of opinions. కానీ మారనటువంటి, చలించినటువంటి, ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు. The unwavering, changeless, permanent brother here is this dharma or righteousness. అతనే దైవము. This dharma is God himself. ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు. Sages described Rama as the very embodiment of కనుకనే dharma. ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, So this సోదరుడు. dharma is our true brother. దయా సఖా. దయ. దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. There is no, దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. there, దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు. there is no dharma beyond this daya or compassion
We redeem our lives through this compassion. అసురుడైన భూసురుడైన, He may be the demon or the అఖండ king, తెలివి కలవాడైన mighty intelligent. దయచేతనే ధన్యులు కావాలి. He is liberated by compassion ఆ alone. దయ దైవం నుండి ఆవిర్భవించేటువంటిది. And it comes out of this compassion. కనుకనే అతని సఖ. So this compassion is our friend. భార్యా పత్ని అనగా శాంతియే పత్ని. Peace is the wife. కానీ శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు. There's no wife more than peace. శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు. There's nothing more sacred than peace. ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా కూడాను అశాంతితో కుమిలిపోతున్నది. As we have lost the peace today, the whole world is full of agitations and anxiety. శాంతియే దైవము. Peace is God. ఇంకా క్షమా, క్షమ అనే పుత్రుడు. Forbearance is the son. పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు. The mankind feels that the son would help for the liberation. భౌతికమైన లౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది. It's not this physical mundane son that would help you. ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే. The one who helped for emancipation is God దీనిని himself. పురస్కరించుకుని భగవద్గీత యందు త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రమిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. Basing on this, it is said in Gita, God is mother, God is your father, God is your relation, God is your friend, He is your knowledge, He is your wealth, everything. ఈ జగత్తంతయు కూడాను భగవంతుని యొక్క స్వరూపమే. The whole cosmos is the divine form. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మని. It's same Brahman, the principle present right from an atom and every cell. కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే. High mountains, the gigantic trees and the insects, the food that we partake, the water that we drink and the air that we breathe, and birds and beasts, they're all the divine forms. చుక్కలన్నీయు బ్రహ్మ. Stars are divine. సూర్యుడు ఒక బ్రహ్మ. Sun is God. చంద్రుడన్నను బ్రహ్మ. So also the moon. జలము బ్రహ్మ. Water is God. స్వర్గమన్నను బ్రహ్మ. The heaven is divine. వైకుంఠమది బ్రహ్మ. The paradise. తల్లియు బ్రహ్మయే, తండ్రి బ్రహ్మ. Mother is God. Father is God. భాగ్యం వది బ్రహ్మ. The wealth. వాలక్ష్యమది బ్రహ్మ. The liberation. జీవించుటది బ్రహ్మ, జీవి బ్రహ్మ. The very life and the individual. పుట్టించునది బ్రహ్మ. The cause for our birth. పోషించునది బ్రహ్మ. The sustainer. గిట్టించునది బ్రహ్మ. For annihilation. గృహిణి బ్రహ్మ. The wife. కాలమంతయు బ్రహ్మ. The time. కాయంబు బ్రహ్మ. The body. ప్రకృతి అంతయు బ్రహ్మ. మన ప్రేమ బ్రహ్మ. The nature is God. The love is God. సర్వమును బ్రహ్మ. Everything is మరియు divine. ఈ సభయు బ్రహ్మ. And this assembly is divine. సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ. Sai, who speaks truth here, is Brahma.
ఇంతకంటెను వేరెద్ది ఎరుగపరతూ What more is to be expressed? సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. The members of this assembly who are pious and noble, what more is to be communicated to you? భగవంతుడు శక్తిమయుడు. God is powerful. ఆ శక్తియే ప్రకృతి యొక్క ప్రతిబింబము. This power is the reflection of nature. ప్రకృతి యందున్నటువంటి సమస్త శక్తులు ప్రకృతిలో జీవించే ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి. This power is latent in every human being. కనుక భగవంతుడు, ప్రకృతి, జీవుడు ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే. Hence, God, nature and individual are divine. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. The individual and God are not different. జగత్తు వేరు, జగదీశ్వరుడు వేరు కాదు. This nature and the creator are not separate. సర్వం విష్ణుమయం జగత్. The whole cosmos is the embodiment of విష్ణువు divine. కారణము, One is the cause, God is the cause. ప్రకృతి కార్యము, Nature is the effect. కార్యకారణ స్వరూపుడే భగవంతుడు. God is the combination of cause and effect. కనుక భగవంతుని అన్వేషించుటకు మనం ఎట్టి సాధనలు చేయను అక్కర్లేదు. We don't need to follow any spiritual path to search for God. మనిషి యందు కూడాను సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉన్నవి. In man there are present so many potentialities. అజ్ఞాతమైనటువంటి స్థితిలో ఇమిడి ఉంటున్నవి. They are all present in a hidden way. అజ్ఞాతమనగా ఏమిటి? What do you mean by this? Ajnana. తెలియనటువంటి స్థితియే. That which is not known. పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని. Pandavas spent 11 years in the forest and one period not అజ్ఞాతవాసం noticed అనగా by ఏమిటి? others. ఎవ్వరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం. Ajnatavasa means the life which is not known or recognized అటులని by anybody. సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి. Likewise, all the potentialities are hidden in man. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు. But man does not recognize this truth. He considers himself ignorant, innocent, and weak. మానవుడు మహాశక్తి సంపన్నుడు. Man is highly powerful. దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకొని అంత అణుమయం అన్నారు. Scientists of repeated experiments and investigations called it essentially that knowledge and full of atoms. కానీ వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు. But spiritualists call it, the whole thing is the embodiment of the divine. పేరులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే. The names are different, but essentially convey the same. శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి. Energy is Brahma, Brahma is energy. కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. Therefore, this energy is present all over this world. మనము చేయునటువంటిది, చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే. What we see, what we do is full of energy. ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది. Today you see the matter. ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది. We see the individual. కడపటికి జీవుడు, పదార్థము సర్వం కూడాను శక్తిమయంగా మారిపోతుంది. Ultimately you will know that the matter and individual are atomic essentially. కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని. Scientists call it as material matter. కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో. In this world there's nothing like this అంతా matter. శక్తియే. Everything is energy. నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును. You find it as matter. తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది. Later it transforms into energy. నీకు కనిపించే సమయంలో జీవుడిగా ఉండవచ్చును. You may see, you may find an individual. తిరిగి ఆ జీవుడు కూడా శక్తిగా మారిపోతుంది. Even this individual gets transformed into కనుక energy. వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే. Therefore this world which is full of name and form essentially is energy only.